మెట్రో అలైన్మెంట్ పై బీజేపీ ఇతర సభ్యులు ఇవాళ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో కేసీఆర్ సభలో స్పందిస్తూ మెట్రో రైల్ ప్రత్యామ్నాయ మార్గాలపై అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దీనిపై త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని సీఎం పేర్కొన్నారు. మెట్రో అలైన్మెంట్ లో 3 మార్పులు సూచించామని సీఎం కేసీఆర్ చెప్పారు. అలైన్మెంట్ మార్పులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని సీఎం కేసీఆర్ సభలో వివరించారు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే మనకు మంచి శుభవార్త కూడా అందింది అధ్యక్ష. ఆ స్టే ఏదైతే ఉందో హైకోర్టు దాన్ని కొట్టేయడం కూడా జరిగింది, వెకేట్ కూడా చేయడం జరిగింది. ఇది శుభ పరిణామం. మనకు దీని తర్వాత ఇప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి, కోర్టు స్టేలు కూడా లేవు కాబట్టి, మనం ఒక జంట నగరాల నాయకులందరం కలిసి, ప్రజాప్రతినిధులందరం కలిసి ఒక నిర్ణయం చేయండి అధ్యక్ష. దాని ప్రకారం మనం సంపూర్ణ చర్చ చేద్దాం. రాబోయే 2-3 రోజులలోనే హౌస్ అయిపోయిన తర్వాత నేను మీటింగ్ పిలుస్తాను అధ్యక్ష. మనం అందరం కూడా మాట్లాడి ఆ ఎల్ఎన్టీ వారిని, మన ఎండి గారిని, మన డిపార్ట్మెంట్ ను, ఆల్ పార్టీ సార్, ఆల్ పార్టీ నేను చెప్పేది, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందరం కలిసి సమస్య నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. దాన్ని మనం ప్లీజ్ అందరం కలిసి ఒక సమస్య నిర్ణయం చేద్దాం అధ్యక్ష. అది ఎంత త్వరితంగా ఇంప్లిమెంట్ అయితే దాని సెకండ్ ఫేజ్ కూడా పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో పెట్టింది ఓన్లీ 70-75 కిలోమీటర్లే ఉంది. ఇంకా కొంచెం పెరగాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రగతి దృష్ట్యా. ఎందుకంటే మనకు ఆదిబట్ల వగైరా ప్రాంతాలలో మంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంత వస్తూ ఉంది. అందువల్ల దయచేసి దీని మీద ఇంకా రభస వద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం ముందుకు పోదాం అధ్యక్ష.